టాలీవుడ్ లో మరో జాబ్ పార్ట్ కొట్టేసి నిధి అగర్వాల్. అయితే హరిహర వీరమల్లు మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా నటించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిదా చేసింది ఆమె నటనతో. అయితే సినిమా రిలీజ్ ముందు, రిలీజ్ తర్వాత ఆమె చూపించిన ప్రమోషన్ లో, ఆమె చూపించిన డెడికేషన్స్ కి పవన్ కళ్యాణ్ కూడా ఫిదా అయ్యారు. అయితే ఆమె ఒకే రోజు 16 ఇంటర్వ్యూలు నాన్ స్టాప్ ఇవ్వడం ద్వారా అందరూ అభినందించారు. ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా ఫిదా అయ్యారంట. అయితే ఈ డెడికేషన్ చూసి ఆమె కెరీర్ కి మరింత బూస్టింగ్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకోవడం జరిగిందని టాక్ నడుస్తుంది. అయితే సెప్టెంబర్ 25న ఓజీ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఓజీ మూవీ 90% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఒక స్పెషల్ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో నిధి అగర్వాల్ తీసుకోవాలని చెప్పడం జరిగిందని తెలుస్తుంది. అయితే ఆ పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా నిధి అగర్వాల్ని స్పెషల్ సాంగ్ కోసం ఓజీ మూవీ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఓజీ మూవీలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా నిధి అగర్వాల్ కెరీర్ మరింత బూస్టింగ్ అవడంతో పాటు ఆమెకు టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు వస్తాయని పవన్ కళ్యాణ్ భావించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ స్పెషల్ సాంగ్ కూడా ఓజీ మూవీకి ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మరియు నిధి అగర్వాల్ మధ్య ఈ మూవీ సాంగ్లో ఉండే కెమిస్ట్రీ కూడా ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతారని, మూవీకి ఎంతో ప్లస్ అవుతుందని మూవీ టీం భావించిన టాక్ వినిపిస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ మూవీలో ఆమెకు ఎందుకు ఛాన్స్ ఇచ్చారంటే ఆమె చూపించిన డెడికేషన్, హరిహర వీరమల్లులో ఆమె చూపించిన నటన, ఆమె ప్రమోషన్లో చూపించిన డెడికేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ చూసి ఆమెను ఓజీ మూవీలో అతను రిఫర్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆమె తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్పెషల్ సాంగ్ అనేది ఓజీ మూవీకి మరింత అట్రాక్షన్గా ఉండబోతుందని, అదేవిధంగా నిధి అగర్వాల్ కెరీర్కి మరింత బూస్టింగ్ ఇవ్వబోతుందని, ఈ సాంగ్ చేయడం ద్వారా నిధి అగర్వాల్ కెరీర్లో మరిన్ని అవకాశాలు వస్తాయని, ఈ సాంగ్ చేసిన తరువాత నిధి అగర్వాల్ టాలీవుడ్లో మరింత ఆమె క్రేజ్ని పెంచుకుంటుందని ఒక టాక్ నడుస్తుంది. అయితే ఓజీ మూవీలో నిధి అగర్వాల్కి ఛాన్స్ ఇవ్వడం ద్వారా మీరేమనుకుంటున్నారు? ఆమెకి ఈ మూవీలో ఛాన్స్ ఇవ్వడం కరెక్టా కాదా? అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఓజీ మూవీ కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.